తెలంగాణ కోల్ వార్ మొదలైంది. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్త గన్లు కేటాయించాలన్నారు భట్టి. సింగరేణికి లాభం చెందేలా త్వరలోనే ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడతామన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీలు కుట్రపూరితంగా సింగరేణి బొగ్గు గన్నులను వేలం వేయించామని విమర్శించారని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. సింగరేణి సంస్థను ఈ వేలం పాటలో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. ఇది మన ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు అందిస్తా ఉంది. ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి, గొంతు మార్చి, దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయింపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. బొగ్గు గనులు కొట్టేయాలనుకుంటున్న పెద్దలు ఎవరో వీళ్ళ ఇద్దరు నోరు మూయించి పనిచేస్తున్నాడు. ఒకరిని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ఏదైతే 2015లో అలాట్మెంట్ చేశారో అనేక కారణాల కారణంగా అది ఇంతవరకు ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు. కాబట్టి ఆ యొక్క నైని కోల్ బ్లాక్ కూడా సింగరేణి మైన్స్కు వెంటనే ప్రొడక్షన్ వచ్చే విధంగా, లాభం చేకూరే విధంగా ఒరిస్సా ప్రభుత్వంతో మీతోటి కూడా మాట్లాడి వెంటనే వేగవంతంగా ఆ యొక్క నైని కోల్ బ్లాక్ను డెవలప్